తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఓకే టీవీ. నేను మీ అమూల్య. మరొక సరికొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. ఏం లేదండి, నిన్నటి వరకు అయితే బిగ్ బాస్ ఎపిసోడ్ 9 రివ్యూ అయితే చూసేసాము. ఇంకా వాళ్ళు కొట్టుకున్న తీరై ఉండొచ్చు, ఏదైనా సరే ఇంకా చాలా పెద్ద మొత్తం మీద గొడవ అయితే పెట్టేసుకున్నారు డే 9లో. సరే, ఇప్పుడు అంత వేడి వాతావరణం క్రియేట్ అయిపోయాక సడన్గా దాని మీద ఎవరైనా నీళ్లు పోస్తే ఎట్లయితుంది? అట్లుంది ఈరోజు పరిస్థితి. బిగ్ బాస్ డే 10 ఎపిసోడ్ చూసాకైతే నేను మామూలుగా షాక్ అవ్వలేదు. అంటే అంత ఇంకా లాస్ట్కి జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ఒకటే తక్కువ ఉందన్నమాట. అంత గట్టిగా కొట్టేసుకున్నాక కూడా లాస్ట్ కలిసిపోతారని ఎవ్వరూ ఊహించుండరు. బిగ్ బాస్ 10 డే 10 ఎపిసోడ్ ఎలా అయితే ఉందంటే మన కలిసి ఉంటే కలదు సుఖం, హమ్ సాత్ సాత్ హై ఫిలిం లాగా ఉందన్నమాట డే 10 ఎపిసోడ్. సరే, అసలు ఏంటి ఇంత పెద్ద పెద్ద సినిమా పేర్లు చెప్తున్నాను, డైలాగులు కొడుతున్నాను అనుకుంటున్నారు కదా. నిజంగానే డే 10 ఎపిసోడ్ అలాగే ఉందండి. పొద్దున్నే మంచిగా స్టార్ట్ అయిపోయింది, అక్కడితో ఓకే సర్లే ఇంకా ఎప్పుడెప్పుడు కొట్టుకుంటారా అని వెయిట్ చేస్తున్న టైంలో అసలు అంటే ఆ ఆప్యాయత ఒకరికొకరు నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇంకా మనం ఇప్పుడు ఇందులో ఈ డే 10 మొత్తంలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి అయితే మాట్లాడుకోవాలి. అదే మన డీమన్ పవన్ అనమాట. ఆయన చెప్పడం మాత్రం స్టార్టింగ్ షోలో వచ్చినప్పుడు ఎందుకు డీమన్ అని పెట్టుకున్నావు పేరుకి ముందు అని నాగార్జున గారు అడిగినప్పుడు ఆయన అయితే చెప్పాడనమాట, నేను జాపనీస్ బుక్స్ అయితే చదువుతాను, దాంట్లో డీమన్ ఎప్పుడైనా సరే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వస్తాడు కష్టపడి అది ఇద్దని చెప్పేసి ఏదో స్టోరీ అయితే చెప్పాడు. అందుకని ఈయన డీమన్ పవన్ అని పెట్టుకున్నాడంట. అక్కడ వరకు బాగుంది. ఏదో స్థాయి నుంచి పైకి వస్తాడంటే నేనేమనుకున్నా బిగ్ బాస్ షోకి వచ్చినప్పుడు బాగా కష్టపడి టైటిల్ విన్నర్ అవుతాడేమో అనుకున్నా. కాదు, మనోడు మొత్తం అంటే ఎట్లెట్లా ఎవరెవరితోని ఫ్లర్ట్ చేసి ఎవరెవరితోని ఎట్లెట్లా మార్కులు కొట్టేయాలి కిందనే ఉన్నాడు అనమాట. మొత్తం ఎపిసోడ్లో స్టార్ట్ చేశాడు. సరే చూద్దాం అనుకునే లోపల రీతు చౌదరిని తగులుకున్నాడు అనమాట. సరే, ఈవిడన్నా వదిలేయచ్చు కదా, లేదు, ఈవిడ కూడా ఇంకా ఆడు ఫ్లోట్ చేయడం బాగుంది, ఈవిడ దానికి సపోర్ట్ చేయడం ఇంకా బాగుందనమాట. సరే, ఇక్కడితో ఓకే మంచిగానే ఉంది. ఇంకా ఈ రీతు చౌదరి ఏం చేస్తుందంటే ఇప్పుడు మన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కామనర్స్ వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళ కోసం లగ్జరీ ఫుడ్ ఏదైతే ఉందో లేకపోతే వాళ్ళకి ఎటు తిరిగి ప్రాపర్ ఫుడ్ వస్తుంది కాబట్టి వీళ్ళంత కాకపోయినా కొంచెం స్పెషల్స్ వస్తాయి కాబట్టి దాంట్లోంచి తినడానికి ఈమెకి ఇప్పుడు బేసిక్గా ఫుడ్ కావాలి. వీళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పంపించారు. ఈవిడకి ఇడ్లీ తినే ఇష్టం లేదనుకుంటా. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నేను ఇంప్రెస్ చేసినట్టయితే నాకు ఒక పులిహోర ఇస్తావా అని అయితే అడుగుతుంది అనమాట. సరే, ఇక్కడితో బాగుంది. ఈవిడెళ్ళి ఏం చేసింది తెలుసా, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా జీవితం, నువ్వు లేకపోతే నేను లేను, సినిమా డైలాగులు సీరియల్లో పనిచేసిన డైలాగులు అన్నీ ఒక ప్రింట్ తీసుకొని వచ్చి చదివినట్టు మొత్తం చదివేసింది అనమాట. సరే, ఇక్కడితో అయిపోయింది కదా. ఆమె పులిహోర అయితే ఆమెకు వచ్చింది. ఈమె పులిహోర ఇటు రాగానే మన పవన్ ఆయన పులిహోరని తీసుకొని ఈమె దగ్గరకు వచ్చిండు అనమాట. అంటే ఇంకా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు ఏమంటారబ్బా రీతు చౌదరిని ఇట్లా వెళ్ళి కొంచెం ఆట పట్టిద్దామా అట్లా అన్నట్టు. మొత్తానికైతే మనోడు అక్కడ విరమించుకోవట్లేదు అసలు ఆయన పోరాటాన్ని. ఈవిడ చెప్పేసి సంజన దగ్గరికి వెళ్ళి చాక్లెట్ తీసుకొని రానైతే అడుగుతుంది అనమాట. దానికి వీడు సరే అని చెప్పేసి సంజన దగ్గరికి వెళ్ళి నాకు చాక్లెట్ కావాలంటే ఈవిడన్నా ఊరుకుండాలా, దీనికి మళ్ళీ ఈవిడ కొంచెం పెట్రోల్ యాడ్ చేస్తుంది, అగ్నికాజ్యం బేసిక్గా. వదినకి వెళ్ళి చాక్లెట్ ఇవ్వు అంటూ సంజన అయితే అంటది అనమాట. ఐ మీన్ అంటే కొంచెం ఒక ఎక్స్టెంట్ వరకు జోకులు బాగుంటాయి, ఇంకా తర్వాత దాన్ని బియాండ్ వెళ్ళి చేస్తే కనుక కొంచెం అది క్రింజ్ అయిపోతుంది అనమాట. సార్ట్ ఆఫ్ అట్లే అయింది ఈరోజు. సో ఇక్కడైతే వదిలేసేయండి. అసలు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే నిన్న ఎపిసోడ్లో అయి ఉండొచ్చు లేకపోతే గత వారం నుంచి నడుస్తున్న ఎపిసోడ్లో అయి ఉండొచ్చు, హరిత హరీష్తో తనుజ రీతు చౌదరి గొడవ పడినంత ఎవ్వరు గొడవ పడింటారు అంటే ఇమాన్యుల్ తర్వాత అయి ఉండొచ్చు, తనుజ గొడవ పడినంత మన రీతు చౌదరి గొడవ పడ్డంత అయితే ఎవ్వరు గొడవ పడిండరు. అంటే సరే, అక్కడితో అయిపోయింది. చాలాసార్లు హరీష్ కూడా తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేశాడు, కానీ అది అవ్వలేదన్నమాట. సరే, అది వదిలిపెట్టేసేయండి, ఇప్పుడు మనకు అవన్నీ ఎందుకు అనుకున్నా కూడా. తనుజ రీతు చౌదరి అయితే డే 10 రోజు అంటే ఈరోజు ఏం జరిగిందో దాని దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు అంటే చాలా వెల్కమింగ్గా రెస్పాండ్ అయ్యాడనమాట. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అది. దానికి తనుజ ఇంకా వెంటనే మీకు ఎన్నోసార్లు చెప్పాను నాకు హరిత అనే నేమ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి, హరిత అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ నా లైఫ్లో అది ఇది అని చెప్పేసి అయితే ఈవిడ చెప్తుంది. దీనికి నా ఊరుకుండకుండా తనుజ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ మనిషి అది ఇద్దంటే వెంటనే తనుజ అంటే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా అని చెప్పేసి అయితే అడుగుతుంది. సో ఇక మంచిగా అంటే కన్వర్జేషన్ అయితే ప్రాపర్గా స్మూత్గా జరిగిపోయింది. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో రీతు చౌదరికి హరిత హరీష్కి మధ్యలో అయితే పెద్ద మొత్తం మీద గొడవ జరిగింది. అంటే ఈమె కొంచెం ఆయనని ఇన్ఫార్మల్గా
సంబోధించింది అనుకోవచ్చు, లేకపోతే పాస్ట్ 1 వీక్లో తనుజాకి ఈయనకి స్టార్టింగ్ నామినేషన్ జరిగినప్పుడు గొడవ కన్సిడర్ చేసిన, నిన్న నామినేషన్లో తనుజాకి హరీష్కి మధ్యలో గొడవ కన్సిడర్ చేసినప్పటికి కూడా ఇది ఇంపాసిబుల్ అనమాట ఆనెస్ట్లీ స్పీకింగ్ మళ్ళీ వీళ్ళందరూ మాట్లాడుకోవడం. బట్ ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు చక్కగా అయితే మాట్లాడుకున్నారు, మంచి ఫ్యామిలీ మూమెంట్ అయితే కూర్చుంది, బాగానే మాట్లాడుకొని వాజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడైతే మన హరిత హరీష్ గారు ఆయన నిరాహార దీక్షని కొంచెం పక్కన పెట్టేసి తిండి అయితే తింటున్నాడు అనమాట ప్రస్తుతానికి. అంటే ఎవ్రీబడి ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. హౌస్లో ఉన్న వాళ్ళంతా కూడా హరీష్ ఫుడ్ తినడంపై అందరూ హ్యాపీగా అయితే ఉన్నారు. ఎస్పెషల్లీ సంజన కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. సరే ఇది కూడా వదిలేసేయండి. ఇప్పుడు మన సుమన్ శెట్టి దగ్గరకు వస్తే మనం చూసినట్టయితే లాస్ట్ వీక్ సంజన క్యాప్టెన్ అయిన వెంటనే సుమన్ శెట్టికి అయితే ఎవరిని అడగకుండా ఈవిడ ఆయనకు బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్పేసి మరి ఆయన హెల్త్ ఇష్యూని కన్సిడర్ చేసేసి క్లీనింగ్కి బదులు కుకింగ్ దగ్గర తీసుకోమని అయితే సుమన్ శెట్టికి చెప్తుంది. అండ్ ఆల్సో తను బ్యాడ్జ్ కూడా ఇచ్చేయడం జరిగింది మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూసుకుంటే. సో ఇప్పుడు సుమన్ శెట్టి ఏం చేస్తాడంటే కుకింగ్ కాకుండా, అంటే అసిస్టెంట్ కుక్ రోల్ కాకుండా క్లీనింగ్ సెషన్ కూడా పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. అంటే ఇప్పుడు మరి సంజన వచ్చి అదేంటి నేను నీకు అసిస్టెంట్ కుక్గా ఒక్కటే ఉండమని చెప్పాను కదా, నువ్వు మళ్ళీ వెళ్ళి క్లీనింగ్ కూడా ఎందుకు చేస్తున్నావు, ఇన్ని చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఒక్కటి చేస్తే సరిపోయిద్ది అన్నట్టుగా అయితే మాట్లాడింది. బట్ అంటే ఇప్పుడు సిన్స్ బిగ్ బాస్ ఏమీ దీనికి చెప్పలేదు దీని గురించి, ఇలా సుమన్ శెట్టిని అసిస్టెంట్ కుక్గా ఎంపిక చేసుకుంటున్నాం అలా అని చెప్పేసి, కాబట్టి సుమన్ శెట్టికి ఎక్కడో ఒక చోట డౌట్ అయితే వచ్చిందనమాట. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద వీక్ నాగార్జున వచ్చినప్పుడు నువ్వు అదేంటి బిగ్ బాస్ చెప్పింది చేయకుండా సంజన చెప్పింది ఎట్లా చేస్తావు, బ్లా 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 ఏదైనా అయి ఉండొచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల ఎందుకు గొడవలు పెట్టేసుకోవడం అన్నట్టుగా సుమన్ శెట్టి అయితే 2 పనులు చేస్తున్నాడు అన్నమాట సైమల్టేనియస్గా. కానీ ఇది ఈ సంజనాకి చూడడం లైక్ కొంచెం బాధగా అనిపించేసి, ఇలా వద్దు ఎవరికొకరికైతే అసిస్టెంట్ కుక్ ఎవరికైనా ఇచ్చేస్తారు, మీరు క్లీనింగ్లోనే కంటిన్యూ అవ్వండి అని చెప్పేసి, ఇప్పుడు ఇన్ని పనులు ఆయన ఒక్కటి చేయలేడు కాబట్టి ఇమాన్యుయల్కి అయితే అసిస్టెంట్ కుక్ పోస్ట్ ఇచ్చేస్తుంది అనమాట. బ్యాడ్జ్ అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ ఈయనకి ఇచ్చేస్తుంది. బట్ హరిత హరీష్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు అన్ని డెసిషన్లు నువ్వే తీసేసుకొని ఎవరితో డిస్కస్ చేయకుండా, అంటే నువ్వు బిగ్ బాస్ని కూడా రెస్పెక్ట్ చేయకుండా, అంటే ఆయన చెప్పిన రూల్స్ అయి ఉండొచ్చు, రెగ్యులేషన్స్ అయి ఉండొచ్చు, నువ్వు వాటన్నిటిని పక్కన పెట్టేసి జస్ట్ బికాజ్ నువ్వు ఒక క్యాప్టెన్ అయినంత మాత్రాన ప్రతిదీ నీకు నచ్చినట్టుగానే చేసుకోవడం కరెక్ట్ కాదు. అంటే నీకు నచ్చినట్టుగానే ఏదైనా డెసిషన్ అయి ఉండొచ్చు, దాన్ని ఎవరిని ఇంట్లో వాళ్ళని అడగకుండా చేయడం కూడా కరెక్ట్ కాదు అని అయితే హరీష్ పాయింట్ అనమాట, విచ్ ఇస్ వెరీ వాల్యుబుల్. నాకైతే అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో మన దగ్గరకు ఒక పవర్ వచ్చేసింది అంటే దట్ డజంట్ మీన్ దట్ మనం ఏది పడితే అది చేయొచ్చు అని కాదు. కొన్నిసార్లు కొన్ని రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, విచ్ సంజన ఈజ్ నాట్ ఫాలోయింగ్ ఎట్ దిస్ పాయింట్ అని నాకు అనిపించింది. సో యా, ఇక్కడ వరకు మంచిగానే నడిచింది. ఇంకా మన పవన్ రీతు చౌదరి గట్టిగానే ఇంకా వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. సరే, ఇంకా సంజన వచ్చేసి ఏదన్నా ఒక చిన్న టాస్క్ చేసి మమ్మల్ని మెప్పించాలి అన్నట్టుగా అయితే ఇమాన్యుల్ని అడుగుతుంది అనమాట. సో అక్కడ ఒక క్యూట్ టాస్క్ అనమాట, ఇమాన్యుల్ అండ్ తనుజ కలిసి చేస్తారు. సో ఇన్ దాట్ టాస్క్ తనుజ బాయ్ ఫ్రెండ్ అనమాట, ఇమాన్యుల్ వచ్చేసి గర్ల్ ఫ్రెండ్. సో వెరీ వెరీ ఫన్ టాస్క్. అంటే ఓవరాల్ ఎపిసోడ్లో నాకు అది ఒకటే కొంచెం క్యూట్గా అనిపించింది. బట్ అంటే ఇంకా మిగతాది ఏదో మరీ ఎక్కువ ఓవర్వెల్మింగ్ అయిపోయి మరీ ఎక్కువగా అతి చేసేసి ప్రేమ మొత్తం ఒలకబోసేసి చేసినట్టుగా, ఎలాగైనా కూడా ఇది కొంచెం స్క్రిప్టెడ్ టైప్సే కాబట్టి ఇది వాళ్ళు ఎంత జెన్యున్గా చేయకపోయినా కూడా ఏదో ఒక పాయింట్లో కొంచెం ఆలోచించి కొంచెం తగ్గుంటే బాగుండని నాకు అనిపించింది. అంటే మరీ ఇంత ప్రేమానురాగాలు బిగ్ బాస్ హౌస్ ఎక్కడ సెట్ అవ్వట్లేదు అనమాట. ఎస్పెషల్లీ చూసే వాళ్ళకి చాలా క్రింజ్గా అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ కోట్ల వాళ్ళు అరుచుకోవడం కంటే ఇది చూడడం బెటర్ ఆనెస్ట్లీ స్పీకింగ్. బట్ యా, ఇది వదిలేసేయండి. ఇంకా ఇక్కడతో ఇది అయిపోయింది. ఇంకా సంజన కూడా ఎలాగో ఇప్పుడు తనుజ ఇమాన్యుల్ కలిసి హరిత హరీష్కి ఆయనకు ఆకలేస్తుందని చెప్పేసి ఆమ్లెట్ వేస్తారనమాట. వేర్ హరీష్ వచ్చేసి మన రీతు చౌదరికి తనుజకి ఫుడ్ షేర్ చేసుకుంటాడు. అంటే ఇంకా ఆయన మరి మతిమరుపు ఉందో ఏం పాడో నాకు తెలియదు, కానీ ఒక్క రోజులోనే మొత్తం మర్చిపోవడం అనేది నేను ఎక్కడ చూడలే. అంటే నిన్ననే కొట్టుకున్నారు, ఈరోజు వచ్చి మళ్ళీ మాట్లాడుకుంటున్నారు, అన్నీ షేర్ చేసుకుంటున్నారు, తిండి షేర్ చేసుకుంటున్నారు, ప్రతిదీ కూడా ఇంకా పోతూనే ఉంది, కథంగా ఆగట్లేదు ఎక్కడ. సరే, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంతా అయితే మంచిగానే నడిచింది. ఇంకా ట్విస్ట్ ఉండకపోతే ఎట్లా, మనకు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ అంటే ట్విస్ట్ ఉండాల్సిందే. సరే, ఇంకా అందరు హ్యాపీగా ఉంటున్నారు అనుకుంటున్న మూమెంట్లో లాస్ట్కి వచ్చేసి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసాడు అనమాట. ఈసారి మన క్యాప్టెన్సీ కోసం ఎవరైతే నిలబడాలనుకుంటున్నారో వాళ్ళు ఒక టాస్క్ అయితే ఆడాల్సి ఉంటుంది అని చెప్పేసి.
కామన్లీ మళ్ళీ 2 గ్రూప్స్గానే డివైడ్ అయి ఉంటారు, విచ్ ఇస్ ఓనర్స్ అండ్ టెనెంట్స్. ఇద్దరు కలిసి గ్రూప్కి 5 మెంబర్స్ మాత్రమే గేమ్ ఆడడానికి ఉంటుంది అనమాట. ఒక వీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈచ్ గ్రూప్ నుంచి 5 మెంబర్స్ వస్తారు. కొందరు డిఫెండ్ చేయడానికి అక్కడ ఉండొచ్చు, ఇంకా కొందరు గేమ్ ఆడడానికి ఉండొచ్చు. బేసిక్గా గేమ్ బయట ఉన్న వాళ్ళు గేమ్ ఆడే వాళ్ళని ఏ విధంగానైనా ఏ స్ట్రాటజీ అయినా ఉపయోగించి ఆపడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఒక 2 టైమర్లను అయితే సెపరేట్గా డివైడ్ చేశారు బిగ్ బాస్. టెనెంట్స్కి సెపరేట్ టైమింగ్ పెట్టారు, ఓనర్స్కి సెపరేట్ టైమర్ పెట్టారనమాట. పెట్టేసి ఆ టైమ్ 0 అయ్యేంత వరకు ఎవరు పడుకోకూడదు ఇస్ ద టాస్క్. సరే, ఇక్కడ వరకు స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ దాంట్లోంచి 1 hour టైం అనేది లెస్ అవుతుంది అనమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా లాస్ట్కి వచ్చేసి మన ఇప్పుడు కెప్టెన్స్ ఎవరైతే ఎంపిక అవ్వాలనుకుంటున్నారో ఈ గేమ్ ఆడేసి గెలిచినట్లయితే కనుక కెప్టెన్సీ పోటీదారులకి వాళ్ళకి అర్హత దక్కుతుంది అనమాట. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా మనం ఇప్పుడు ఇంకా లాస్ట్ ఒక్కసారి ఈసారి ఈ వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తానికైతే ఒక 7 మెంబర్స్ అయితే ఈసారి నామినేషన్స్లో ఉన్నారు. వచ్చేసి ఒక 3 సెలబ్రిటీస్ ఉన్నారు అండ్ 4 కామనర్స్ ఉన్నారనమాట. మొత్తం మనకి 7 మెంబర్స్ ఈ వీక్ నామినేషన్స్లో అయితే ఉన్నారు. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు భరణి, హరిత హరీష్, తర్వాత ఫ్లోరా సైని, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, డీమన్ పవన్ అండ్ సుమన్ శెట్టి అయితే ఈసారి వీక్ నామినేషన్స్లో ఉన్నారు. కానీ డేంజర్ జోన్లో అంటే ఓటింగ్ ప్రకారం ట్రెండింగ్లో డేంజర్ జోన్లో అయితే మన కామనర్ మర్యాద మనీష్ అయితే ఉన్నాడు. సో అసలు ఈ వీక్లో మన నామినేషన్ ప్రక్రియ అయితే అయిపోయింది. మరి ఇంకా ఇప్పుడిప్పుడే ఈ వీక్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా గేమ్ స్ట్రాటజీస్ కొనసాగుతూ ఉన్నాయి. ఈ డే ప్రకారం ఈరోజు వీళ్ళు చేసిన ఈ డే 10 గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మొత్తం ఈ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియలో మీరు ఓటింగ్ ప్రకారం అయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ గేమ్ ప్లేని కన్సిడర్ చేసి అయి ఉండొచ్చు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్ చేయండి. సో ఇంకొక బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.